దట్టమైన పొగతో ప్రార్థనతో నింపి, నేనెంతో స్ఫూర్తి పొందిన దైవజనుల్లో ఒకరు ప్రభు సన్నిధికి ఎగినటువంటి రామగుండం సురేష్ అయ్య గారు. ఆయన సాక్ష్యాన్ని ఒకసారి నాతో పంచుకుంటూ ఉన్నప్పుడు ప్రార్థన గురించి చాలా మాటలు చెప్తే నాకు చాలా సంతోషం అనిపించింది. ఆయన చనిపోయిన తర్వాత మేరక్క గారు మాట్లాడుతూ అన్నారు, ఆదివారం మందిరం అంతా నిండని కాలంలో ఏ ప్లేసులో అయితే ఖాళీగా ఉండేదో, ఈ మొక్క ఖాళీ ఉండిపోయింది అనుకోండి, అందరిపైకి ఆదివారం రాత్రి ఆ స్థలంలో మోకాళ్ళ మీద ఉండి ఆ రాత్రంతా మోకాళ్ళ మీద ఆ ప్రాంతం అంతా తిరుగుతా కన్నీళ్ళకి తడిసిపోయేలాగా, అయ్యా ఈ ప్రాంతాన్ని నింపయ్యా, నీ ప్రజలను పంపయ్యా, అనేకులు లసించిపోతున్నారని మళ్ళీ ఆదివారం దాకా రాత్రులంతా మోకాళ్ళ మీదే అక్కడ కన్నీళ్ళతో తడిసి ముద్దయ్యేలాగా ఆ ఖాళీ ప్లేస్ అంతా తిరిగేవాడంట. నాకు ఆ సాక్ష్యం ఉన్నప్పుడు చాలా దుఃఖం కలిగి, అమ్మో ఊరికే జరుగుద్దా సేవ? మనం ఎంత విత్తితే అంతే కదండి కోసుకుంటాం. అరెకరానికి సరిపడా విత్తి 10 ఎకరాలు కోసుకోవాలంటే సాధ్యం కాదు కదా. పిండి కొలదే కదా రొట్టె. నా ప్రార్థన జీవితాన్ని ప్రభు ఆ సాక్ష్యం ద్వారా సవాలు చేశాడు. నేను ఎంతగానో రేపబడ్డాను. మేరక్క చెబుతుంటే నా దుఃఖం ఆగలేదు. పాస్టర్ ఈ స్థలం అంతా మోకాల మీద రాత్రంతా నడిచేవాడు. పాస్టర్ కన్నీళ్ళతో తడిచిపోయింది పాస్టర్ ఈ ప్రాంతం. అందుకని ఈరోజు ఎంతమంది ప్రజలు కూర్చున్నారు ఇక్కడ. ఆ మాటలు వింటున్నప్పుడు నా హృదయం కరిగిపోయింది. అబ్బా ఎంత భారం కదా సేవకుడికి, ఎంత బాధ్యత కదా సేవ పట్ల. నేను అడుగుతున్నాను బిడ్డలారా, ధూమము చేత మందిరం నిండిపోవాలి. మన